తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో మరోసారి విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో మోస్తారు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే సూచనలున్నాయి. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని తెలిపింది. హైదరాబాద్ విషయానికి వస్తే గత 3 రోజుల్లోనే నేడు కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో మరోసారి విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అధికారులు ఏమని చెప్తున్నారు? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడే రుతుపవనాలు కూడా చురుకుగా పడుతున్నాయని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే అటు చురుకుగా కదిలినా కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వర్షం కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఈ జూలై నెలలో కూడా దాదాపు 15% లోటు వర్షం కూడా నమోదైందన్నట్టు కూడా ప్రజెంట్ అర్థమవుతుంది. అంటే దాదాపుగా ప్రతి జూలై ఆగస్టు నెలలో కూడా దాదాపుగా ప్రతిసారి 40 నుంచి 60% ఎక్సెస్ వర్షం ఉండేది. కానీ ఈసారి తప్పకుండా కూడా వర్షం దాదాపుగా 15% లోటు వర్షం కూడా ఉందన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే నైరుతి రుతుపవనాల వల్ల కూడా అక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇప్పటికే కనీసం తేలికపాటి వర్షాలు కాదు కదా, జస్ట్ నార్మల్ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఏదైతే ద్రోణి ప్రభావం కానీ అటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కానీ ఈ గత 3 రోజుల నుండి కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొద్దిగా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ద్రోణి ఈ రోజు సగటు సముద్ర మట్టానికి అది 0.9 ఎత్తులా కొనసాగుతుంది. కాబట్టి దాని ప్రభావం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పైన కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు ఒడిశా తీరం నుండి కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షం పడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దీంతో కూడా తెలంగాణ రాష్ట్రంలో కనుక రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ భారీ వర్షాలు కూడా ఎల్నినో ప్రభావంతో కూడా భారీ వర్షాలు కూడా మేఘాలు కూడా చురుగ్గా కదలకపోవచ్చు అన్నట్టు కూడా ఈ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ చురుగ్గా కదిలితే మాత్రం దాదాపుగా వర్షం కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ జూలై నెలలో కూడా తప్పకుండా లోటు వర్షపాతం కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదైతే రాగల 3 రోజులు కూడా తెలంగాణకు కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అంటే ఈ రోజు రేపు కూడా ఈ ఎల్లో అలర్ట్ వర్తింపజేస్తుంది. దాదాపుగా 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటాయి. దాని తర్వాత కూడా నార్మల్ గా రోజు మేఘావృత వాతావరణం ఉంటుంది. కానీ ఈదురు గాలుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. దాదాపుగా 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తారు. ఏదైతే ఈ రోజు కనుక అటు హైదరాబాద్ కానీ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈశాన్య తెలంగాణలో మాత్రం చూసుకుంటే జనగామ జిల్లాకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ప్రధానంగా జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, మహబూబాబాద్ జిల్లా,
మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా రాగాల 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తాలు వర్షాలు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి కాబట్టి ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మందగించే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నట్టుండిగా కూడా మేఘావృత వాతావరణమే కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే అరవింద్, అంటే గత 2-3 రోజుల విషయానికి వస్తే హైదరాబాద్లో 3 రోజులుగా కూడా కొంత అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. అది ఇప్పుడు తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు పుంజుకుంటున్న సమయం కాబట్టి ఇప్పుడు ఋతుపవనాలు పుంజుకుంటే ఇంకా వర్షం పెరిగే అవకాశం ఉందా? హైదరాబాద్లో వాతావరణ అధికారులు ఏమంటున్నారు? దాదాపుగా జూలై నెలలో చూసుకుంటే నైరుతి ఋతుపవనాల వల్ల జూలై మొదటి వారం నుంచి కూడా ఆగస్టు ఎండింగ్ వరకు కూడా భారీ వర్షాలు కూడా కురిచాయండి. గతంలో కూడా నార్మల్ గా పోయిన సంవత్సరం కూడా భారీ వర్షాలు కూడా కురిచాయి. అదే ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి అదైనా సూపర్ ఎల్నినో ప్రభావం కంటిన్యూ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా నైరుతి ఋతుపవనాలు మందగించి అటు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్ర నలుమూలల్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉంటుంది కాబట్టి నైరుతి ఋతుపవనాలు మందగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నైరుతి ఋతుపవనాలు ఎక్కువ మందగించడం వల్ల కూడా నగరంలో కూడా తేలికపాటి జల్లులకే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ భారీ వర్షాలు కూడా కురిస్తే మాత్రం అది నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదిలి ముందుకు పోతున్నాయి. దానివల్ల కూడా నైరుతి ఋతుపవనాల్లో కూడా భారీ వర్షం కూడా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు గతంలో కూడా ఇప్పుడు కూడా అనేక సార్లు తెలియజేశారు. ఏదైతే ప్రజెంట్ హైదరాబాద్ వాతావరణం చూసుకుంటే దాదాపుగా ఇక్కడ 32% లోటు వర్షం ఉందంటే కేవలం హైదరాబాద్ లేదు దాదాపుగా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా భారీ వర్షాలు కూడా ఇంతవరకు జూన్ నెలలో లేదు, జూలై నెలలో కూడా లేదు. ఒకవేళ వర్షాలు పడ్డా కూడా నగరంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రమే తేలికపాటి వర్షం ఉంటుంది. పూర్తిగా భారీ వర్షాలకు తావు లేదు అన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో కూడా నగరంలో ఉండే వాసులు కూడా ఎండ వాతావరణాన్ని ఎదురు చూస్తున్నారు. అంటే దాదాపుగా ఒక రోజు కంటే సగటుగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా మొన్న జూలై నెలలో కూడా నమోదైనాయి. దాదాపు ఈ 35 నుంచి 38 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు మేలో నమోదవుతాయి, కానీ ఏప్రిల్ మేలో నమోదవుతాయి. కానీ జూలైలో కూడా సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు కొట్టకుండా కూడా అటు గరిష్టంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదైనవి. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా నైరుతి ఋతుపవనాలు అటు చురుగ్గా కదిలినా కానీ అటు ఎల్నినో ప్రభావంతో కూడా వర్షాలు కూడా ఆగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పడితే కూడా ఎల్నినో ప్రభావంతో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని జిల్లాలో మాత్రం భారీ సూచనలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.